హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం మరియు చారుమతి కథ గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకనాడు పార్వతీదేవి మహాదేవుడిని ఇలా అడిగింది. స్వామి, స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం, సౌభాగ్యం, సంపద, సంతాన సంపత్తి కోసం ఏ వ్రతం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది? అప్పుడు శివుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహిమను వివరిస్తూ చారుమతి కథ గురించి వివరిస్తాడు. మగధ దేశంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె భర్తకు పరమపతివ్రత, పెద్దల పట్ల వినయంతో దాన ధర్మాలలో ముందుండేది. అందరూ ఆమెను ఎంతో గౌరవించేవారు. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చి ఇలా అన్నది. చారుమతి, శ్రావణ మాసం శుక్రవారంలో శుభమైన రోజు నేను చెప్పే విధంగా వరలక్ష్మి వ్రతం చేస్తే నీకు సకల శుభ ఫలితాలు కలుగుతాయి. నీకే కాకుండా ఈ వ్రతం చేసే స్త్రీలందరికీ ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయి. మహాలక్ష్మీదేవి వ్రత విధానాన్ని వివరించి చెప్పి అదృశ్యమైపోయింది. వరలక్ష్మి వ్రత విధానం. వ్రతానికి ముందు రోజు ఇల్లు బాగా శుభ్రం చేసుకోవాలి. స్త్రీలు ఉపవాసం లేదా లఘు భోజనం చేయడం మంచిది. వ్రతానికి కావలసిన పూజా సామాగ్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వ్రతదినం శ్రావణ మాసంలో శుక్రవారం జరుపుకోవాలి. ఆ రోజు స్నానం చేసి శుభ్రంగా కొత్త బట్టలు ధరించాలి. ఇంటిని రంగువల్లులు వేసి పూలతో అలంకరించుకోవాలి. ఒక మంటపం సిద్ధం చేసి దానిపై కొత్త కలశం ఉంచాలి. కలశంలో నీరు, పసుపు, అక్షతలు, నాణేలు వేసి పైభాగాన మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయ ఉంచాలి. కలశంపై విష్ణుమాయ అయిన లక్ష్మీదేవి ముఖ చిత్రం లేదా విగ్రహం ఉంచాలి. కలశానికి కుంకుమ, చందనం, పుష్పమాలతో అలంకరించాలి. దీపం వెలిగించుకోవాలి. పూజా విధానం. గణపతి పూజ చేయడం ప్రధానం. వరలక్ష్మి ఆవాహన చేసి పుష్పాలతో, కర్పూర హారతితో పూజించాలి. అష్టలక్ష్ముల పూజ చేయాలి. నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో పాయసం, లడ్డు, పులిహోర, పండ్లు మొదలైనవి సమర్పించుకోవచ్చు. వ్రత కథ. చారుమతి కథ చదవాలి. చివరగా ఆరతి ఇచ్చి పంచదార అక్షతలు పంచుకోవాలి. చారుమతి ఆ విధంగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామంలోని ఇతర స్త్రీలతో కలిసి వ్రతాన్ని ఆచరించింది. పూజా ఫలితం. పూజ ముగిసిన తరువాత మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై నీ భక్తి నన్ను సంతోషపరిచింది. ఇకపై నీకు, నీ కుటుంబానికి సకల శ్రేయస్సు కలుగును. ఈ వ్రతం చేసే వారందరికీ ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, సంతానం, దీర్ఘాయుషు లభిస్తాయి అని అనుగ్రహించింది. చారుమతి ఆనందంతో దేవికి సాష్టాంగ నమస్కారం చేసింది. గ్రామంలోని అందరు స్త్రీలు కూడా ఆ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఇదే వరలక్ష్మి వ్రత కథ, చారుమతి కథ. ఈ కథను వ్రత సమయంలో పఠిస్తే వ్రతం పూర్ణ ఫలదాయకం అవుతుందని విశ్వాసం. ఈ వ్రతం చేసిన స్త్రీకి ఆయుషు, సౌభాగ్యం, సంతానం, ఐశ్వర్యం కలిగి కుటుంబం మొత్తం శుభపదంతో, సుఖశాంతులతో ఉంటుందని నమ్మకం. మరిన్ని వీడియోస్ కోసం subscribe to my channel. Thanks for watching.